ఉర్దూ భాషని తీసుకొచ్చి పాకిస్తానీ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ మీద ఈ రుద్దాలని చూసిందో, బెంగాలీస్ ఎవరైతే బంగ్లాదేశ్ అని ప్రస్తుతం పిలువబడుతోంది అక్కడ రుద్దాలని చూసిందో, అప్పుడు అడ్డం పడ్డది ఇండియా, భారత్ మాత్రమే. తర్వాత నెక్స్ట్ అక్కడ దాదాపు 4 లక్షల మంది, ఖచ్చితంగా 4 లక్షల మంది జనాన్ని, అంటే స్త్రీలని, మహిళల్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ తీసుకొని రోడ్ల మీద తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తాన్ని సర్వనాశనం చేశారు పాకిస్తానీస్. వాళ్ళందరినీ అప్పుడు రక్షించింది, వాళ్ళని ఒక ఒడ్డుకు చేర్చింది భారతీయ సైనికులు, భారతీయ ప్రభుత్వం మాత్రమే. 90,000 మంది పాకిస్తానీస్ని పట్టుకొని 1971లో బంగ్లాదేశ్ని రక్షించింది. బంగ్లాదేశ్ని పువ్వులో పెట్టి అప్పగించింది, మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోండి అని. అసలు యాక్చువల్గా తలుచుకుంటే అప్పుడు బంగ్లాదేశ్ని మనము కలిపేసుకోవచ్చు, మన భారతదేశంలో కలిపేసుకునే ఒక అవకాశం ఉండింది. కానీ భారత్కి అటువంటి ఉద్దేశం లేదు, ఇచ్చేసింది. ఎహసాన్ ఫరామోష్ అంటారు కదండి, నమ్మక ద్రోహిత్వము ఇక్కడే కనిపిస్తోంది. ప్రస్తుతము ఎవరైతే పాకిస్తానీసు బంగ్లాదేశ్లో వెళ్ళి అంత మానవ హననం చేశారో వాళ్ళని ఇప్పుడు వెళ్ళి వాళ్ళు కావలించేసుకుంటారు. మొహమ్మద్ యూనిస్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న ముస్లిం మత పెద్దలు, ముస్లిమ్స్ కానివ్వండి, వాళ్ళంతా కూడా వెళ్ళి వాళ్ళని కావలించేసుకుంటారు. మాకు పాకిస్తాన్ తోటి అనుబంధం చాలా ఉంది, పాకిస్తానే మనకి నిజమైన ఫ్రెండు అని చెప్పేసి పాకిస్తాన్ చైనా గురించి ఎట్లా అనేదో ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ గురించి అంటోంది. నిజానికి బంగ్లాదేశ్కు ఉన్న సరిహద్దులు 2, ఒకటి మయన్మారు, బిచ్చగాళ్ళ దేశము, రెండవది భారత్. బంగ్లాదేశ్కి మంచినీళ్ళ దగ్గర నుంచి, సూది దగ్గర నుంచి వాళ్ళకి ప్రతి వస్తువు ఏది కావాలన్నా కానీ వాళ్ళు ఆధారపడేది భారతదేశం మీద మాత్రమే, కేవలం భారత్ మీద మాత్రమే. భారత్లోని ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పుడు బంగ్లాదేశీస్ వచ్చి తలదాచుకుంటున్నారు. 1971లో ఏదైతే మానవ హననం జరిగిందో పాకిస్తానీస్ ద్వారా బంగ్లాదేశీస్ పైన, అప్పుడు దాదాపు 3 లక్షల మంది బంగ్లాదేశీస్, అంతకన్నా ఎక్కువే చెప్తున్నారు కానీ అఫీషియల్ లెక్కలు మాత్రం 3 లక్షలు అని చెప్తున్నారు. 3 లక్షల మంది బంగ్లాదేశీసు భారతదేశానికి వచ్చి భారతదేశంలో తలదాచుకున్నారు. ఇక్కడ వాళ్ళకి పాస్పోర్ట్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు సొంతంగా, అంటే వాళ్ళు భారతదేశీయులు అయిపోయారు. భారతదేశంలో వాళ్ళకి పౌరసత్వం వచ్చింది, వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ భారతదేశాన్ని ప్రేమిస్తారా, లేకపోతే బంగ్లాదేశ్ తోటి ఈ రకంగా వ్యవహారం వస్తుండడం వల్ల బంగ్లాదేశ్ని వాళ్ళు ప్రేమిస్తారా, వాళ్ళు ఎవరిని వ్యతిరేకిస్తారు అన్నది ఇప్పుడు భవిష్యత్తు తేల్చాలి. సరే, అదొకటి ఉండగా అసలు విషయం ఏంటంటే, బంగ్లాదేశ్కి ఇంత భయంకరంగా వాళ్ళకి ఇంత ధైర్యం రావడానికి బెంగాల్ పైన మమతా దీదీ ఇప్పుడైతే పరిపాలిస్తుందో, ఆ మమతా దీదీ పరిపాలిస్తున్న ఆ ప్రాంతం పైన వాళ్ళు డ్రోన్స్ ఎగిరేస్తున్నారు అనమాట. ఎవరు ఎట్లాగా ఉంది, మూమెంట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి. త్రిపుర వాళ్ళ పక్కనే ఉంటుంది, త్రిపుర నుంచి పైన కూడా డ్రోన్స్ ఎగిరేసి, అంటే ఆక్రమించుకోవడానికి వాళ్ళు డ్రోన్స్ ఎగిరేసి చూస్తున్నారు. వాళ్ళ సైనిక పటాలమంతా కూడా సరిహద్దుల వెంట మెల్లిగా మోహరిస్తున్నారట. ఏ ధైర్యం చూసుకొని, ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంది, చికెన్ షాప్ ముందరికి వెళ్ళి కోడి తొడగొట్టింది అని. సరే, మనము చికెన్ షాపు కాదు, వాళ్ళు కోళ్ళు కాదు, వాళ్ళు తెలుసుకోవాల్సిన దగ్గర తెలుసుకుంటారు. రండి, తప్పకుండా రండి. నెక్ టు నెక్ ఫైట్ చేస్తారా, లేకపోతే మానసికంగా యుద్ధం చేస్తారా, లేదా వైజ్ఞానికంగా యుద్ధం చేస్తారా, చేద్దాం. దేనికన్నా కూడా భారత్ రెడీ. ఆల్రెడీ పాకిస్తాన్ని కంగాలు చేసి వదిలిపెట్టింది. ఇప్పుడు మెల్లిగా భారత్ బంగ్లాదేశ్ మీదుగా దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. ఈ విషయము మెల్లిగా బంగ్లాదేశ్ కూడా అర్థమవుతుంది. వాళ్ళ ధైర్యం వల్ల ఏంటి అంటే, జనవరి 20 నాడు ట్రంప్ ఎప్పుడైతే పీఠాన్ని అధిరోహిస్తాడో,
ఆ క్షణం నుంచి బంగ్లాదేశీస్కి ఒక ఒక ఫుల్ స్టాప్ పడ్డ మాత్రం ఖాయం. అయితే ఇప్పుడు ఇంకొక దగ్గర కథనం ఇంకో రకంగా ఏమొస్తుందంటే, అంటే ఈ విషయం కాకుండా వేరే విషయానికి వెళ్ళి చూస్తే న్యూక్లియర్ వార్ని ఎంకరేజ్ చేసేసి రష్యా ఉక్రెయిన్ మధ్యలో ట్రంప్కి పీఠం దక్కకుండా బైడెన్ ట్రై చేస్తున్నాడు అని. ఒకవేళ అట్లా జరగకుండా జరిగితే బైడెనే కంటిన్యూ అయిపోతాడు. ఏదో మరి తర్వాత ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది వేరే విషయము. అది ఇక్కడ ఒక ప్రస్తావన కాబట్టి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇదంతా ఒక రకంగా ఉండగా మనం ఏం చేయాలంటే, అసలు యాక్చువల్గా హిందుస్థానీస్గా ఒక భారతీయుడిగా మనం చేయాల్సింది బాయ్కాట్ చైనా ఎట్లాగైతే చేసి బాయ్కాట్ని కంగాళీలుగా చేశామో, చైనీస్ని కంగాళీలుగా చేశామో, అదేవిధంగా ఇప్పుడు మనము అర్జెంటుగా బంగ్లాదేశీస్ని కూడా చేయాలి. దానికి చేయాల్సిందల్లా ఏంటి అంటే, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ప్రతి వస్తువు ఏదైతే ఉందో ప్రతి దాన్ని మీరు బంగ్లాదేశ్ బజార్ అని చెప్పేసి ప్రతి చోట కూడా ఉంటుంది. అక్కడ వచ్చే సబ్బుల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచే వస్తాయి. అక్కడ ఒక వస్తువు కూడా కొనద్దు. వాళ్ళు ఆర్థికంగా మొత్తం దెబ్బతినాలి. అసలు యాక్చువల్గా వాళ్ళకి మొదలైంది వాళ్ళకి యాక్చువల్గా దెబ్బతినడం. వాళ్ళ దగ్గర రేట్లు భయంకరంగా పెరిగిపోయినాయి. ఇంకా దాన్ని దెబ్బతీయాలి. దానికి కావాల్సిందల్లా ఏంటి అంటే బాయ్కాట్ చైనా, బాయ్కాట్ బంగ్లాదేశ్ని పూర్తిగా బాయ్కాట్ చేయాలి. వాళ్ళ దగ్గర మెయిన్ ప్రధాన అమ్మకపు వస్తువు ఏంటి అంటే బట్టలు, రెడీమేడ్ దుస్తులు కానివ్వండి, లేకపోతే వాళ్ళు తయారు చేస్తున్న వేరే వస్త్రాలు కానివ్వండి, అవన్నీ కూడా వాటినన్నింటినీ మనము బాయ్కాట్ చేయాలి. వాళ్ళు సాధారణంగా ఏవి కూడా మామూలు బట్టలు తయారు చేయరు. అవన్నీ కూడా బ్రాండెడ్ వస్తువులు ఉంటాయి. జారా లాంటివి కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి. వీటిని చూసి అవి మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని దాని మీద స్టిక్కర్ ఉంటే దాన్ని మనం కొనకపోవడమే. ఖచ్చితంగా ఇది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద దెబ్బ అవుతుంది. మమతా దీదీ కూడా ఒక హెచ్చరిక చేసింది. మీరు మమ్మల్ని ఆక్రమించుకుంటూ ఉంటే మేము లాలీపాప్ తింటూ ఉంటామా అని చెప్పేసి. వాళ్ళు ఒరిస్సా, బీహారు, వెస్ట్ బెంగాల్ మొత్తం అంతా మేము కబళించేస్తాము, మేము ఆక్రమించేసుకుంటాము అని చెప్పేసి అక్కడ ఒక మాజీ సైనిక అధికారి, అతని పేరు తెలియదు, అతని ఊరు తెలియదు, అతను అన్నాడని ఒక మాట అన్నారు. అంటే మమతా దీదీ అన్న మాట అది. అఫ్కోర్స్ మమతా దీదీ తన రాష్ట్రాల్లో చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా లాలీపాప్ తింటూ ఉండదు కదా. సరే, ఎనీహౌ తను ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ వాళ్ళు దానికి ఏ రకంగా స్పందిస్తారు, మొత్తానికైతే భారతదేశంలోని శక్తులన్నీ కూడా దగ్గరకు అవుతున్నాయి. బంగ్లాదేశ్